హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇట్స్ మై లైఫ్. నేను మీ శ్రావణి. నేను ఈరోజు మీకు ఒక హెల్దీ, టేస్టీ, క్విక్, సింపుల్, ఈజీ, యమ్మీ ఓట్స్ బ్రౌనీ షేర్ చేయాలనుకున్నాను. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూద్దాం. ముందు అన్నీ చక్కగా మనకి ఇంట్లో దొరికే ఇంగ్రీడియంట్స్ అనమాట. చాలా సింపుల్. ఓట్స్ 1 కప్, పెరుగు 1/2 కప్, 1/4 కప్, బేకింగ్ పౌడర్ 1 స్పూన్, వెనీలా ఎసెన్స్ 1 స్పూన్, చాకో చిప్స్ మనకి ఎన్ని కావాలంటే అన్ని, పాలు, మిల్క్ 1 కప్, జాగ్రీ పౌడర్, ఆల్మండ్స్ అండ్ కోకో పౌడర్ అనమాట. ఇవన్నీ ఇదే మెజర్మెంట్తో తీసుకొని మీరు కనుక చేస్తే పర్ఫెక్ట్గా వస్తుందన్నమాట. జాగ్రీ పౌడర్ 1/4 కప్, ఆల్మండ్స్ 1/4 కప్, కోకో పౌడరు 1/4 కప్. ఓకే, ఫస్ట్ మనము ఓట్స్ని పౌడర్ చేసుకోవాలి. ఓట్స్ అండ్ ఆల్మండ్స్ 2 కలిపి మిక్సీలో వేసేసి ఫైన్ పౌడర్ చేసుకుందాము. ఇప్పుడు ఇలా ఈ ఫైన్ పౌడర్ అయిపోయాక ఇప్పుడు మనం మిగిలిన ఇంగ్రీడియంట్స్ అన్నీ మిక్సీ జార్లో వేసి కలుపుకుంటాం అనమాట. 1/4 కప్ కర్డ్ వేస్తున్నాను, అలాగే జాగ్రీ పౌడర్, మిల్క్, కోకో పౌడర్, బేకింగ్ పౌడర్ 1 స్పూన్, వెనీలా ఎసెన్స్ 1 స్పూన్, కుకింగ్ ఆయిల్ అన్నమాట. కుకింగ్ ఆయిల్ కూడా ఒక 2 స్పూన్స్ వేసుకోవాలి. ఇప్పుడు మనము మన ప్యాన్ని గ్రీస్ చేసుకుందాం గీతో. ఇప్పుడు మనం మిక్స్ చేసుకున్న బ్యాటర్ అంతా కూడా ఈ గ్రీజింగ్ ప్యాన్లో వేసేసి మనం బేక్ చేసుకోవాలన్నమాట. అంతే, చాలా సింపుల్ అండ్ ఈజీ అన్నమాట. ఒకసారి మిక్సీ జార్లో మనం అన్ని ఇంగ్రీడియంట్స్ వేసి మిక్స్ చేసామంటే ఓవెన్లో బేక్ చేసుకుంటే చాలా సింపుల్ అనమాట. మనకు కావాల్సిన చాకో చిప్స్ ఆర్ ఎనీ డ్రై ఫ్రూట్స్ మన ఇష్టమైనవి వేసుకోవచ్చు అనమాట. నేను ఇక్కడ 180 degrees ప్రీహీట్ చేశాను అనమాట, 10 minutes. సో ఇప్పుడు 180 degrees దగ్గరే 25 minutesలో నేను బేక్ చేస్తున్నాను అనమాట. సో మనము బేక్ చేశాక చూద్దాం. చూస్తున్నాను, వావ్, పర్ఫెక్ట్ వచ్చేసింది. చాలా బాగుంది. ఇప్పుడు మనము ఓపెన్ చేసి టేస్ట్ కూడా చూద్దాం. కరెక్ట్ ఇంగ్రీడియంట్స్ అండ్ కరెక్ట్ మెజర్మెంట్స్ కనుక మనం యూజ్ చేస్తే పర్ఫెక్ట్ వస్తుందన్నమాట. చాలా బాగుంది. చూడండి, ఇప్పుడు వీటిని పీసెస్గా కట్ చేసి, ఇదిగోండి పీసెస్. సూపర్ యమ్మీ బ్రౌనీస్ రెడీ అన్నమాట. చూసారు కదండి, ఓట్స్ బ్రౌనీ చాలా సింపుల్ అండ్ ఈజీ. మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చిందో నా కమెంట్ సెక్షన్లో చెప్పండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి సో దట్ నా ఫర్దర్ నోటిఫికేషన్స్ వస్తాయి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ స్టే ట్యూన్ టు ఇట్స్ మై లైఫ్ ఛానల్.